సో ఈ పేషెంట్ ఛాతి నొప్పి అని వచ్చింది మన దగ్గరికి. ఈసీజీ, 2D ఎకో, ఎండోస్కోపీ అన్నీ నార్మల్ ఉన్నాయి, అయినా ఈ ఛాతి నొప్పి తగ్గుతలేదు. ఎందుకు అంటే ఇది పానిక్ డిజార్డర్ అంటాం. సో దీంట్లో ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే గుండె గట్టి కొట్టుకున్నట్టు, చెమటలు పట్టినట్టు, ఊపిరాగనట్టు, ఇంకా కళ్ళు తిరిగినట్టు, ఈ పేషెంట్కి ఉన్నట్టు ఛాతి నొప్పి, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం. ఇంకో పేషెంట్ కూడా వచ్చింది నా దగ్గరికి. తనకి ఏంటంటే నేను బాడీ నుంచి సపరేట్ అయినట్టు, ఇంకా సరౌండింగ్స్లో నేను లేనట్టు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. దాంతోపాటు మళ్ళీ నేను ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతానా, లేకపోతే నా కంట్రోల్లో ఉండనట్టు అన్ని అవుతూ ఉంటాయి. దీంతోపాటు నార్మల్గా ఉన్నప్పుడు కూడా, ఈ అటాక్స్ రానప్పుడు కూడా, నార్మల్గా ఉన్నప్పుడు ఎక్కువ నాకు ఇట్లా అయిపోతుందేమో, మళ్ళీ ఈ అటాక్స్ వస్తాయేమో అనే ఆలోచన రావడము, ఈ తర్వాత ఈ అటాక్స్ తోటి నాకు ఏమైనా అయిపోతుంది అన్న ఆలోచన రావడం, ఎన్నో ప్రవర్తనలో మార్పులు ఇట్లాంటి వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో చిన్నగా ఉన్నప్పుడే మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు చూసిన సిమ్టమ్స్ పెద్దలలోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు పెరిగే ఈ స్కూల్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది కనిపిస్తున్నాయి. ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ రిగార్డింగ్ పానిక్ డిజార్డర్. థ్యాంక్ యూ.